1991 చెన్నై సిటీకి 350 కిలోమీటర్ల దూరంలో వేదారణ్యం అనే చిన్న టౌన్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ను నార్మల్ గానే చెక్ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా బైక్ మీద వెళ్తున్న ఒక 24 సంవత్సరాల కుర్రాడిని ఆపారు. అతను మాట్లాడే స్లాంగ్ చూస్తుంటే ఈలం తమిళ్ లా ఉంది. ఈలం తమిళ్ అంటే శ్రీలంకలో ఉండే నేటివ్ తమిళియన్స్ మాట్లాడే తమిళ్. పోలీసులకు అతన్ని చూడగానే ఎందుకో సస్పీషియస్ గా అనిపించింది. స్టేషన్ కి తీసుకెళ్లి కొన్ని గంటల పాటు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారు. దానితో అతను అసలు పేరు శంకర్ కోనేశ్వరన్ అని, శ్రీలంక నుంచి రిఫ్యూజ్ గా ఇక్కడికి వచ్చానని చెప్పాడు. పోలీసులకు అనుమానం ఇంకా పెరిగింది. శంకర్ ని ఒక ఫోటో చూపించి ఇందులో ఉన్న వాళ్ళు నీకేమైనా తెలుసా అని అడిగారు. వైట్ కుర్తా వేసుకున్న అతని పేరు శివరసన్. రాజీవ్ గాంధీ అసాసినేషన్ ప్లాన్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఇతనే అని చెప్పాడు. అది విన్న పోలీసులు షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పటికే రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. సిబిఐ, ఎస్ఐటి అంతా కేసులో మేజర్ బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నారు. శివరసన్ లీడ్ గా తీసుకుని శ్రీలంక నుంచి 9 మంది ఉన్న హిట్ స్క్వాడ్ మే 1న మద్రాసుకు వచ్చిందని శంకర్ చెప్పాడు. అసలు ఎవరు ఈ శివరసన్? ఇండియాకి ఆల్మోస్ట్ సెకండ్ టైం పిఎం అవ్వబోయే టైంలో రాజీవ్ గాంధీ గారిని చంపడానికి ఎందుకు ప్లాన్ చేశాడు? శివరసన్ వెనక ఉన్నది ఎవరు? ఇది ఈ రోజు మనం చూద్దాం. మే 21, 1991 ఈవినింగ్ 6కి విశాఖపట్నంలో తన ఎలక్షన్ ర్యాలీ పూర్తి చేసుకున్న రాజీవ్ గాంధీ మద్రాసుకు బయలుదేరారు. అప్పటి తమిళనాడు గవర్నర్ ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి మరి రాజీవ్ గాంధీ గారికి తమిళనాడు డెత్ థ్రెట్ ఉన్నాయని వార్నింగ్ ఇచ్చినా గానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన చంద్రశేఖర్ రిక్వెస్ట్ మేరకు రాజీవ్ గాంధీ మద్రాసు రావాల్సి వచ్చింది. మద్రాసు వెళ్లిన 2 గంటలకి ఎస్కాట్స్ తో పాటు వైట్ అంబాసిడర్ కారులో సిటీకి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూర్ అని చేరుకున్నారు. రాజీవ్ గాంధీ గారు కారు నుంచి దిగారు. అక్కడ ఆల్రెడీ ఆయన కోసం వేలాది మంది కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. స్టేజ్ మీద ఒక పక్క చిన్నపిల్లలు పాటలు పాడుతుంటే ఇంకో పక్క ఆర్కెస్ట్రా వాళ్ళు గాంధీ ఫ్యామిలీని పొగుడుతూ పాటలు పాడుతున్నారు. అంతా ఒక ఫెస్టివల్ వాతావరణంలాగా ఉంది. రాజీవ్ గాంధీ గారు నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజ్ పైన పాటలు పాడిన చిన్నపిల్లలు అందరూ ఆయనకి పూలమాలలు వేస్తూ ఆయన చూడడానికి ఎగబడుతున్నారు. టైం రాత్రి 10:10 రాజీవ్ గాంధీ గారు స్టేజ్ దగ్గరికి వచ్చేసారు అనే టైంకి ఒక 22 సంవత్సరాల మహిళ వెనక నుంచి జనాలందరినీ నెట్టుకుని ఒక గంధపు మాలతో ఆయన ముందుకు వచ్చింది. రాజీవ్ గాంధీ గారు పక్కన ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ గారు లేట్ అవుతుందని వద్దని రాజీవ్ గాంధీ గారితో వాదించడం జరిగింది. అయినా కానీ రాజీవ్ గాంధీ గారు ఏమీ కాదు అని అనడంతో ఆ అమ్మాయి రాజీవ్ గాంధీ గారి మెడలో దండ వేసి ఆయన కాలు పట్టుకోవడానికి కిందకి వంగింది. రైట్ హ్యాండ్ తో ఆయన కాలు పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ తో నడుముకి పెట్టుకున్న 1 kg RDX ఎక్స్ప్లోజివ్ బెల్ట్ బటన్ ని ప్రెస్ చేయడం జరిగింది. రెప్పపాటులో అంతా జరిగిపోయింది. రాజీవ్ గాంధీ గారితో సహా 14 మంది స్పాట్ లోనే చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్లు, చాలా మంది అమాయకులు బలైపోయారు. దాదాపు 43 మంది చాలా బ్యాడ్లీ ఇంజూర్డ్ అయ్యారు. రాత్రికి రాత్రి ఈ విషయం దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఇలా అనేక రాష్ట్రాల్లో గొడవలు మొదలయ్యాయి. ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ మీద ఎన్నో విమర్శలు రావడం జరుగుతున్నాయి. ఏ టాప్ లీడర్ అసాసినేషన్ జరిగినా గానీ ఏదో ఒక క్లూ దొరికేది. కానీ ఈ కేసులో 24 గంటలు గడిచినా ఎటువంటి క్లూ దొరకలేదు. అప్పటి ఇండియన్ గవర్నమెంట్ కి కేసు ఒక ఛాలెంజింగ్ అయిపోయింది. విత్ ఇన్ నో టైం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసింది. దానికి ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ కార్తికేయన్ గారిని లీడ్ గా పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ సిట్ టీమ్ లో కార్తికేయన్ తో కలిపి మొత్తం 6 ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. అమిత్ వర్మ ఐపీఎస్ ఆఫీసర్, అమోద్ కాంత్ యూటీ క్యాడర్, కె రఘోతమన్ డిఎస్పీ మద్రాస్ సిబిఐ, కెప్టెన్ ఏకే రవీంద్రన్ నేషనల్ హెడ్ సెక్యూరిటీ గార్డ్, రాధా వినోద్ రాజ్ స్పెషలిస్ట్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. ఒక పక్క ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా తమిళనాడు ఫారెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అసాసినేషన్ ఫొటోస్ ని న్యూస్ పేపర్ లో చూస్తూ ఒక డీటెయిల్ ని అబ్జర్వ్ చేశారు. కాలిపోయి చల్ల చెదురుగా పడి ఉన్న శవాల మధ్యలో ఆయనకు ఒక కెమెరా కనిపించింది. ఈ డీటెయిల్ ని ఆయన సిబిఐకి రిపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఆ కెమెరాని సిబిఐ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఆ కెమెరా హరిబాబ్ అనే ఒక లోకల్ ఫోటోగ్రాఫర్ దాన్ని గుర్తించారు. అతను కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడం జరిగింది. కెమెరా నుంచి 10 ఫొటోస్ లను రికవరీ చేశారు. ఆ ఫొటోస్ లో సూసైడ్ బాంబర్స్ తో వచ్చిన అమ్మాయి ఉండడం జరిగింది. అలానే సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ గారు కూడా ఫోటోలో ఉండడం జరిగింది. ఈ అనసూయ గారు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోలేదు, గాయాలతో హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూసైడ్ బాంబర్ విఐపి ఏరియాలోకి రావడానికి ఫోటోగ్రాఫర్ హరిబాబే హెల్ప్ చేసి ఉండొచ్చని చెప్పడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఎస్ఐటి టీం హరిబాబు ఇంటి మీద రైడ్ చేస్తే వాళ్ళకు ఒక బిల్లు దొరికింది.
సూసైడ్ బాంబర్ రాజీవ్ గాంధీ గారిని చంపడానికి ముందు ఆయన మెడలో వేసిన గంధపు పూలమాల బిల్ ఇది. అలానే హరిబాబు రూమ్ లో పోలీసులకు ఎల్టీడీ లీడర్ ప్రభాకరన్ ఫోటో దొరకడం జరిగింది. దానితో పాటు తన లవర్ అయిన సుందరికి రాసిన ఒక లవ్ లెటర్ దొరికింది. ఆ లవ్ లెటర్ లో ఏదో ఒక పెద్ద మిషన్ మీద వెళ్తున్నట్టు, తిరిగి రావడం కష్టమే అన్నట్టు రాశాడు. ఇంత తెలిసిన తర్వాత నడుముకి ఆర్డిఎక్స్ బెల్ట్ పెట్టుకున్న అమ్మాయి గురించి తెలియదా? తెలిసింది. తన పేరు టెనిమోజీ రాజారత్నం అలియాస్ గాయత్రి అలియాస్ అంబు అలియాస్ ధను. ఇవే కాకుండా తనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ధను ఫాదర్ పేరు రాజారత్నం. ఎల్టీటీ లీడర్ ప్రభాకరన్ కి ఒక మెంటర్ లాంటి వాడు. ప్రభాకరన్ ఉన్న ఐడియాలజీ అంతా ఈయన నుంచే నేర్చుకున్నాడని చెప్పేసి అంటారు. మరి ఆయన కూతురు ఇంకెలా ఉంటుంది? ఈ ప్రూఫ్లతో ఎల్టీటీఏ రాజీవ్ గాంధీ గారిని చంపిందని ఎస్ఐటికి కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరు ఈ ఎల్టీటీ? రాజీవ్ గాంధీ గారిని ఎందుకు చంపారు? ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం శ్రీలంకలో ఉండే నేటివ్ తమిళ్ పీపుల్స్ కోసం పోరాడే ఒక మిలిటరీ గ్రూప్. దీన్ని ప్రభాకరన్ 1976 లో ఎస్టాబ్లిష్ చేశాడు. శ్రీలంకలో 75% మంది లోకల్ సిన్హలీస్ భాష మాట్లాడేవాళ్ళు. 11% మంది మాత్రమే ఈలం తమిళ్ మాట్లాడే పీపుల్ ఉంటారు. ఏ కంట్రీలో అయినా మెజారిటీ పీపుల్ మైనారిటీని తొక్కేసినప్పుడే రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. శ్రీలంకలో స్టార్ట్ అయిన రెవల్యూషన్ సివిల్ వార్ కి దారితీసింది. యాక్చువల్ గా చాలా మంది శ్రీలంకలో ఉండే తమిళియన్స్ అంతా బ్రిటిష్ కొలోనియల్ రూల్లో శ్రీలంకకి ప్లాంటేషన్ వర్కర్స్ గా వెళ్లారు అని అందరూ అనుకుంటారు. బట్ అలా వెళ్ళిన పర్సంటేజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. శ్రీలంకలో ఉండే మాక్సిమం తమిళియన్స్ కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఉండేవాళ్ళు. అందుకే ఈ ఈలం తమిళ్ పీపుల్ కి ఈ డిస్క్రిమినేషన్ ఇంకా బాధను కలిగించేది. 1970s కి వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళే రూల్ చేసుకోవాలి అనే రాడికల్ థింకింగ్ 90% ఈలం తమిళ్ పీపుల్స్ కి వచ్చింది. ఇదే టైంలో ఎల్టీటీ శ్రీలంకలో ఈలం తమిళ్స్ మేజర్ గా ఉండే నార్త్ అండ్ ఈస్టర్న్ రీజియన్ ని ఆక్యుపై చేసి రూల్ చేయడం స్టార్ట్ చేసింది. 1983లో ఇండియన్ తన సదరన్ కోస్ట్ ని సేవ్ చేసుకోవడానికి ఎల్టీటీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే శ్రీలంక మీద పాకిస్తాన్, చైనా, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కూడా ఎల్టీటీకి ఇండియా సపోర్ట్ గా నిలిచింది. కానీ 1984లో ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ గారు పిఎం అయ్యారు. జూలై 29, 1987న ఇండియా శ్రీలంక మధ్యన అకార్డ్ సైన్ చేసుకోవడం జరిగింది. ఈ అకార్డ్స్ ప్రకారం ఇండియా శ్రీలంకలో పీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. బట్ ఈ అకార్డ్స్ లో ఎల్టీటీని ఇన్వాల్వ్ చేయలేదు. రాజీవ్ గాంధీ గారు అకార్డ్స్ ప్రకారం 24 IAF ప్లేన్స్, 2 ఇండియన్ ఆర్మీ బెటాలియన్స్, 1 బైగ్రేడ్ ఇండియన్ ఆర్మీని 7 days లో శ్రీలంకలో డిప్లాయ్ చేశారు. అది 30 రోజుల్లో ఒక ఎంటైర్ ఇండియన్ ఆర్మీ డివిజన్ అయ్యింది. ఇండియన్ గవర్నమెంట్ ఎల్టీటీని వెపన్స్ ని లేడౌన్ చేయమని అడిగింది. దానికి ప్రభాకర్ ఒప్పుకోలేదు. ఆగస్ట్ 7, 1987న ఎల్టీటీ ఇండియన్ ఫోర్సెస్ మీద వార్ ని డిక్లేర్ చేశాడు. 3 సంవత్సరాల యుద్ధంలో 2 వైపులా వేలాది మంది చనిపోయారు. 1989 ఎలక్షన్స్ లో జనతా దళ్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. కొలేషన్ గా గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే కొన్ని పార్టీలు కలుపుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే పొత్తు పెట్టుకోవడం. విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. మార్చ్ 1990న విపి సింగ్ గవర్నమెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని శ్రీలంక నుంచి వెనక్కి వచ్చేయమని చెప్పడంతో ఎల్టీటీకి ఇండియాకి మధ్య యుద్ధం ఆగిపోయింది. ఇండియాలో కొత్తగా ఫామ్ అయిన విపి సింగ్ గవర్నమెంట్ అన్స్టేబుల్ గా ఉండడంతో మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చని 1919 అక్టోబర్ కి కన్ఫర్మ్ అయిపోయింది. ఒపీనియన్ పోల్స్ అన్ని రాజీవ్ గాంధీ గారే మళ్ళీ పిఎం అవుతారని చెప్తున్నారు. రాజీవ్ గాంధీ గారు మళ్ళీ పిఎం అయితే శ్రీలంకలో మళ్ళీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేస్తాడని, అందుకే 1990లోనే రాజీవ్ గాంధీ గారిని మరణ శాసనం రాయడం మొదలుపెట్టింది ఎల్టీటీ. 1990 నవంబర్లో శివరసాన్ని ఇండియా పంపాడు ప్రభాకరన్. నేను చెప్పిన కథలో మొదటికి వెళ్తూ ఈ శివరసాన్ని ఇంట్రాగేషన్ లో శంకర్ ఫోటో చూసి గుర్తుపెట్టింది. ఆ ఫోటోలో ఇంకో 2 ఉన్నారు. వాళ్ళే సూసైడ్ బాంబర్ ధను, శుభ. వీళ్ళు శివరసన్కి కజిన్స్ అవుతారు. శంకర్ దగ్గర పోలీసులు ఒక డైరీని రికవర్ చేశారు. అందులో నళిని అనే 24 సంవత్సరాల అమ్మాయి నంబర్ దొరికింది. సిట్ నళిని ఇంటికి వెళ్లి క్వశ్చన్ చేసి నళినికి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదని వదిలేశారు. 1991 అసాసినేషన్ కి 9 days తర్వాత శంకర్ గుర్తుపట్టిన ధనుష్, శుభ, శివరసన్ ఫోటోల్ని న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. పబ్లిష్ చేసిన కొన్ని డేస్ కి ఎస్ఐటి ఆఫీస్ కి ఒక కాల్ వచ్చింది. మీరు పేపర్ లో పబ్లిష్ చేసిన ఫొటోస్ లో ఉన్న వాళ్ళని నా వైఫ్ మా ఇంటి పక్కన ఇంట్లో ఉండే నళిని అనే అమ్మాయితో మే 21న చూసింది. అంతేకాకుండా అప్పుడు ఆ అమ్మాయి చేతిలో గంధపు మాల కూడా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. నళిని అప్పటికే అబ్స్కాండ్ అయిపోయింది.
ఎస్ఐటి అప్పటి నుంచి నళిని కోసం వెతుకుతూ ఉండగా జూన్ 11న ఒక రైడ్ లో ఎస్ఐటి ఆఫీసర్స్ కి 3000 కాపీలు ఉన్న ఎల్టీటీ ప్రోపగండ బుక్ ని పట్టుకున్నారు. ప్రింటింగ్ ప్లస్ లో ఎల్టీటీ లిటరేచర్ ని ప్రింట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నందుకు భాగ్యనాథన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ తర్వాత భాగ్యనాథన్ కళ్ళు చెదిరిపోయే నిజాలు చెప్పాడు. నళిని తనకి సిస్టర్ అవుతుందని, నళినికి ఒక లవర్ ఉన్నాడని, అతని పేరు మురుగన్ అలియాస్ దాస్ అని, ఈ కుట్రలో ముఖ్య పాత్ర ఉందని చెప్పాడు. ఈ మురుగన్ ఎల్టీటీ ఇంటెలిజెన్స్ వింగ్ లో బాంబ్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాడు. ఇంకా శివరసన్ కి చాలా పేర్లు ఉన్నాయని, తన అసలు పేరేమిటో ప్రభాకరన్ తప్ప ఇంకా ఎవరికి తెలియదని చెప్పడం జరిగింది. ప్రభాకరన్ ప్లాన్ చేసిన చాలా బ్లాస్ట్ లో శివరసన్ మాస్టర్ మైండ్ గా ఉండేవాడంట. ఒక బ్లాస్ట్ లో తన లెఫ్ట్ ఐ పోవడంతో ప్రోస్టెటిక్ ఐ యూజ్ చేసేవాడంట. అప్పటి నుంచి అతన్ని వన్ ఐ జాక్ గా పిలిచేవాళ్ళు. శుభ, నళిని, శివరసన్, మురుగన్ వీళ్ళు నలుగురు ఫొటోస్ తమిళనాడు మొత్తం పోస్టర్ వేయడం స్టార్ట్ చేశారు. నళిని, మురుగన్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుని 13 జూన్ 1991 తిరిగి మద్రాసు వస్తున్నారని ఎస్ఐటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఐటి ఆఫీస్ కి వచ్చిన బ్లాక్ కమాండోస్ అండ్ కోబ్రా కమాండోస్ కి ఎస్ఐటి చీఫ్ కార్తికేయన్ గారు వాళ్ళ బస్సు దిగి వెళ్లే ప్లేస్ లో పబ్లిక్ ఉంటారు. పైగా వాళ్ళకి మనకి ప్రాణాలతో కావాలి, ఒక్క బుల్లెట్ కూడా షూట్ చేయడానికి లేదని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సైదాపేట్ టెర్మినల్ లో నళిని, మురుగన్ బస్సు దిగి జనాల్లో కలిసి నడుస్తున్నారు. మురుగన్ ఫేస్ కి టవల్ కవర్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళు బస్సు దిగిన కొంచెం దూరంలోనే ఆఫీసర్ రవీంద్ర ఉన్నారు. వాళ్ళ దగ్గర గ్రైనేడ్స్ ఉండొచ్చు, నేను చూసుకుంటానని రవీంద్ర వాళ్ళ వాకీ టాకీలో ఇంకో ఆఫీసర్ అమిత్ వర్మకి చెప్పాడు. రవీంద్ర ఎగ్జాక్ట్ గా నళిని, మురుగన్ వెనక నడుస్తూ ఉన్నాడు. తన వెనక కొంచెం దూరంలో అమిత్ వర్మని పెట్టడం జరిగింది. వాళ్ళు అప్పుడే సబ్వేలోకి ఎంటర్ అయ్యారు. సబ్వేలో ఉన్న ఒక కమాండోని చూసి రవీంద్ర సైడ్ చేస్తాడు. కమాండో మెల్లగా వెనక నుండి వెళ్లి నళినిని పట్టుకుంటాడు. ఈ లోపు రవీంద్ర మురుగన్ ని లాక్ చేశాడు. మురుగన్ ఎల్టీటీ నుంచి క్లోజ్ కంబాట్ వార్ఫేర్ లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల తన మెడలో ఉన్న రాకెట్ లోని సైనైడ్ క్యాప్సూల్ ని తినడానికి ట్రై చేస్తాడు. రవీంద్ర మురుగన్ ని ఆపే ప్రయత్నంలో రవీంద్ర గన్నని తీసుకోవడానికి ట్రై చేస్తాడు మురుగన్. ఇదంతా వెనక కొంచెం దూరంలో అబ్జర్వ్ చేస్తున్న అమిత్ వర్మ రవీంద్రని సీల్ చేయడానికి వచ్చే లోపు మురుగన్ రవీంద్ర గన్న తీసుకుని రవీంద్ర ఫుడ్ కి ఏం చేస్తాడు. రవీంద్రన్ మురుగన్ ఫేస్ మీద ఉన్న టవల్ ని తన ముఖానికి కట్టేసి తనకి ఏమీ కనపడకుండా చేసి మురుగన్ చెవిలో నువ్వు నన్ను చంపినా గానీ ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, మర్యాదగా నాతో రా అని చెప్తాడు. కొంచెం దూరంలో సబ్వే బయట ఉన్న కమాండో అమిత్ వర్మ వచ్చి సిచ్యువేషన్ ని కంట్రోల్లో తెచ్చి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నళిని, మురుగన్ ని విడివిడిగా ఇంట్రాగేట్ చేస్తే తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ధను, శివరసన్, శుభ 1991 మే ఫస్ట్ వీక్ లో నాగపట్నంలోని కోడికరై కోస్ట్ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయ్యారు. అక్కడ వీళ్ళకి స్టార్టింగ్ లో చెప్పిన శంకర్ అనేవాడు అసిస్ట్ చేశాడు. అప్పటికి మద్రాసులో ఉండి అంతా రెడీ చేస్తున్న మురుగన్ కి కాంటాక్ట్ అవ్వడానికి మురుగన్ ఎవరైన నళిని నంబర్ ని ఇవ్వడం జరిగింది. అప్పుడే శంకర్ తన డైరీలో నళిని నంబర్ ని నోట్ చేసుకున్నాడు. శివరసన్ టీం అనుకున్న ప్లాన్ ని 2 సార్లు టెస్ట్ చేశారంట. రెండోసారి అంటే 7th మే 1991 లో జనతాదళ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిన పివి సింగ్ గారు మద్రాసు వచ్చినప్పుడు వెళ్లి ఆయన మెడలో దండ వేసి కాలు పట్టుకుని వచ్చిందంట. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఎస్టిమేట్ చేయడానికి వేసిన ట్రైల్ ఇది. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయాలని సౌత్ ఢిల్లీలోని మోతీబాగ్ లో అతిరై అనే 17 ఏళ్ల అమ్మాయిని, కంగ సభావతి అనే 70 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ ని ఢిల్లీలోని జనపథ్ రెసిడెన్స్ కి 8 కిలోమీటర్ దూరంలో పెట్టారు. యాక్చువల్ గా అది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. కానీ అందులో వర్క్ చేసే గవర్నమెంట్ సర్వెంట్ వీళ్ళ దగ్గర నుంచి 5,000 అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ ని ఇల్లీగల్ గా రెంట్కి ఇవ్వడం జరిగింది. తన మనవరాలు కంప్యూటర్ ఇంగ్లీష్ చదువుకోవడానికి ఇక్కడ నుంచి వీలుగా ఉంటుందని కంగా సభావతి రిక్వెస్ట్ చేయడంతో ఇచ్చానని ఆ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడు. అతిరై కంగా సభావతిని క్వశ్చన్ చేస్తే ఢిల్లీలో ప్లాన్ చేయడానికి ఒక అమ్మాయి కావాలని తనని అపాయింట్ చేశారని, శివరసన్ శ్రీలంకలో ఉన్న తన బాస్ ఎల్టీటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ హెడ్ అయిన షణ్ముఖ్ కళింగం రెగ్యులర్ గా కోడ్ లాంగ్వేజ్ లో కాల్ మాట్లాడేవాడని చెప్పింది. ఒకవేళ మీకు తమిళనాడులో కుదరకపోతే క్యాపిటల్ ఢిల్లీలో చంపుదామని షణ్ముఖ్ కళింగం చెప్పేవాడంట. కానీ శివరసన్ తమిళనాడులో పక్కాగా చంపుతామని కాన్ఫిడెంట్ గా ఉండేవాడంట. ఒకవేళ ప్లాన్ ప్రకారంగా రాజీవ్ గాంధీ గారిని తమిళనాడులోనే అసాసినేషన్ చేస్తే ఢిల్లీలో ఉన్న అతిరై కాఠ్మండు వెళ్లి అక్కడ ఉన్న ఎల్టీటీ మెంబర్ కి శివరాజన్ నేపాల్ నుంచి శ్రీలంక వెళ్లడానికి ఎస్కేప్ ప్లాన్ ని డిజైన్ చేయాలి. ఎస్ఐటి ఈ ఇన్ఫర్మేషన్ తో కాఠ్మండులో ఉన్న ఎల్టీటీ ఏజెంట్ ని మూసేయడంతో శివరసన్ ఇండియాలోనే లాక్ అయిపోయాడు. శివరసన్ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్. దానివల్ల
అతన్ని కనిపెట్టడం ఎస్ఐటికి చాలా కష్టమైంది. పూర్తిగా ఒక గెటప్ మారుస్తూ పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతునేవాడు. తమిళనాడు అంతా తన పోస్టర్స్ వేసి అతన్ని పట్టేస్తే 15 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్ చేసింది. సిట్ ఈ కేసులో అతని పోలీసులకు ప్రాణాలతో కావాలి. ఎల్టీటీ మెంబర్స్ అందరూ వాళ్ళ మెడల్లో సైనైడ్ క్యాప్సూల్స్ ఉండే లాకెట్ వేసుకుంటారు. పోలీసులకు దొరికేస్తాం, ఇంకో ఆప్షన్ లేదనుకున్న టైంలో పోలీసులకు వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకూడదని సైనైడ్ తినేసి సూసైడ్ చేసుకుంటారు. సో ఎస్ఐటి సైనైడ్ యాంటీడోస్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుని వాటిని వాళ్ళతో క్యారీ చేసేవాళ్ళు. జూన్ 28, 1991 శివరాజన్ సూబా ఒక లారీ ఆయిల్ ట్యాంకర్ లో సపరేట్ ఛాంబర్ బిల్డ్ చేసుకుని ఆ ఛాంబర్ లో బెడ్, స్నాక్స్, వాటర్ పెట్టుకుని మద్రాసు నుంచి 350 కిలోమీటర్ ట్రావెల్ చేసి బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో ఇందిరానగర్ లోని ఒక ఇంట్లో ఉంటున్నారని ఎస్ఐటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాక్ క్యాట్ కమాండోస్ తో ఎస్ఐటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర సైనైడ్ ఉండడంతో సైలెంట్ అటాక్ ప్లాన్ చేసి లోపలికి వెళ్లారు. లోపల 4 శవాలు ఉన్నాయి. ఎస్ఐటి రావడం ముందే గమనించి సైనైడ్ తీసుకున్నారు. వాళ్ళలో శివరసం శోభా లేరు. అక్కడి నుంచి 60 రోజుల తర్వాత శివరసం మరో హైడౌట్ ప్లేస్ లో ఉన్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బెంగళూరులో కోనేకుంటేలో ఒక స్మాల్ హౌస్ లో శివరసం శోభాతో కలిసి మొత్తం 5 ఎల్టీటీ మెంబర్స్ ఉన్నారంట. ఎన్ఐటి కమాండో చీఫ్ ఏకే రవిచంద్రన్ లీడ్ చేస్తున్న టీం శివరసన్ ఉంటున్న ఊర్లోకి వెళ్ళింది. బ్లాక్ కమాండోస్ రావడంతో ఊరంతా రాజీవ్ గాంధీ గారిని చంపిన టెర్రరిస్టులంతా ఇక్కడే ఉంటున్నారని స్ప్రెడ్ అయ్యి ఊరి జనాలంతా ఆపరేషన్ చూడడానికి కమాండోస్ కార్ల చుట్టూ రావడం జరిగింది. కమాండోస్ పబ్లిక్ ని క్లియర్ చేసి శివరాజన్ ఇంటి లోపలికి ఎంటర్ అవడానికి ఢిల్లీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఉన్న సిఐడి డైరెక్టర్ విజయ్ కర్ణన్ గారు ఆయన వచ్చేదాకా లోపలికి వెళ్ళడానికి లేదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. విజయ్ కర్ణన్ గారు వచ్చే టైంకి ఈవినింగ్ 4 అయ్యింది. ఆయనతో పాటు బిఆర్ రామాచారి సైనైడ్ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చారు. రామాచారి గారు కమాండోస్ టీమ్స్ దగ్గర ఉన్న సైనైడ్ యాంటీడోస్ ని చూసి ఇవి ఎక్స్పైర్ అయిపోయాయని కొత్త యాంటీడోస్ తెప్పించాలని చెప్పడం జరిగింది. దానికి కమాండోస్ చీఫ్ రవీంద్ర గారు ఎక్స్పైర్ అయినా గానీ యాంటీడోస్ 14 రోజుల వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దానికి విజయ్ కర్ణన్ గారు ఇలాంటి టైంలో ఛాన్స్ తీసుకోలేమని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు ప్రాణాలతో కావాలని యాంటీడోస్ ని గ్వాడియర్ నుంచి తెప్పించడం జరిగింది. ఈ యాంటీడోస్ రావడానికి 14 గంటలు పట్టింది. మొత్తానికి కమాండోస్ ఇంటి లోపలికి వెళ్లడం జరిగింది. శివరసం శోభా ఇంకో 3 ఎల్టీటీ మెంబర్స్ అప్పటికే సూసైడ్ శివరసం శోభా ఇంకా 3 ఎల్టీటీ మెంబర్స్ అప్పటికే సైనైడ్ తీసుకొని చనిపోయి ఉన్నారు. ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ హిస్టరీలో ఇదే ద బిగ్గెస్ట్ ఫెయిల్ ఆపరేషన్ గా మిగిలిపోయింది. 1998 లో పబ్లిష్ అయిన జేఎన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎస్ఐటి అఫీషియల్స్ ఇంట్రాగేషన్ ని ఓన్లీ ఎల్టీటీ వరకే రిస్ట్రిక్ట్ చేశారంట. కొన్ని థియరీస్ ప్రకారం శివరసన్ కి ఇంటర్నేషనల్ లింక్స్, అలానే కొందరు ఇండియన్ పొలిటీషియన్స్ తో కూడా లింక్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్. అలాగే 1990 అంటే అసాసినేషన్ కి 1 year ముందు పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గాంధీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన బషీర్ అరాఫత్ రాజీవ్ గాంధీ వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని, అందులో ఇజ్రాయెల్ ఏజెన్సీ రోల్ ఉండే ఛాన్స్ ఉందని వార్న్ చేశారంట. బట్ ఇదేమి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ప్రూవ్ కాలేదు. సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ లో 26 మందిని అక్యూజ్ చేసింది. 28 జనవరి 1998 స్పెషల్ తడా కోర్ట్ 26 మందికి ఉరిశిక్ష వేయడం జరిగింది. 1999 కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు 26 మందిలో 7 ఉరిశిక్ష వేయడం జరిగింది. మెర్సీ పిటిషన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళందరి డెత్ పెనాల్టీని లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కి రిడ్యూస్ చేయడం జరిగింది. 2014లో జయలలిత గారు సీఎం గా ఉన్నప్పుడు గవర్నర్ కు సమావేశ ద్వారా 7 మెంబర్స్ ని రిలీజ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. కానీ సెంట్రల్ లో పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోలేదు. 2018లో ఫెరారీ వలన్ 27 సంవత్సరాల జైలు సెంటెన్స్ తర్వాత సుప్రీంకోర్టు అతన్ని ఫ్రీ చేయమని అపీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం 31 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 2022లో అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ మిగతా వాళ్ళని కూడా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళని కూడా వదిలేశారు. సో ఇది బేసిక్ గా రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ ఫుల్ స్టోరీ. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.